ఈ ఎపిసోడ్లో మనము వర్గ సమీకరణాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అసలు వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏమిటి, వర్గ సమీకరణాన్ని ఎన్ని పద్ధతుల్లో సాధిస్తాము, అంటే పోటీ పరీక్షల్లో చేసేటప్పుడు సాధించే పద్ధతి ఏ పద్ధతిని ఉపయోగించాలి, అదేవిధంగా వర్గ సమీకరణానికి సంబంధించినటువంటి యొక్క అంశమైనటువంటి విచక్షణ గురించి తెలుసుకుంటాం, అంటే డిస్క్రిమినెంట్ గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా దీనిపైన కొన్ని సమస్యలను మనం సాధిస్తాం. అంటే పోటీ పరీక్షల్లో ముఖ్యంగా ఈ వర్గ సమీకరణం అనే అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మనకు సాధారణంగా ప్రతి పోటీ పరీక్షలు కూడా కనీసము 3 లేదా 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ అధ్యాయాన్ని వేరొక అధ్యాయంతో అనుసంధానం చేసి, అంటే కోరిలేట్ చేసి, కనెక్షన్ చేసి సమస్యలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పైన మంచి పట్టు సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అంశం చాలా చిన్న అంశమైనప్పటికీ కూడా దీనిపైన దృష్టి బాగా కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి మనం ఒకసారి విపులంగా మనం పరిశీలిద్దాం. మొదట ఈ వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపాన్ని పరిశీలిద్దాం. సమీకరణం, వర్గ సమీకరణములు, దీనిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము ax² + bx + c = 0. a does not equal to 0. అంటే ax² + bx + c = 0 ఒక వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం అంటారు. దీన్నే xలో వర్గ సమీకరణం అని అంటారు. మరి ax² + bx + c ఏమంటారు? దానిని వర్గ ప్రమేయం అని అంటారు. దాన్ని y = ax² + bx + c కానీ, లేకపోతే p of x = ax² + bx + c గా సూచిస్తారు. దీన్నే వర్గ బహుపదని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఇది వర్గ సమీకరణం అయినప్పుడు y = ax² + bx + c, a does not equal to 0ను వర్గ ప్రమేయము అంటారు. వర్గ ప్రమేయము లేదా దీన్ని వర్గ బహుపది అంటారు. వర్గ బహుపది. దీన్ని మనం విపర్యంగా కూడా చెప్పుకోవచ్చండి. ఎలా అంటే y = ax² + bx + c కనుక వర్గ ప్రమేయాన్ని సూచించినట్లయితే దానికి అనురూపంగా ఉండేటటువంటి వర్గ సమీకరణము ax² + bx + c = 0 అంటారు. ఇప్పుడు నిజానికి మూలము అంటే ఏమిటి? అంటే ఒక సమీకరణాన్ని తృప్తిపరిచేటటువంటి యొక్క విలువను మనం మూలం అంటారని తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు వర్గ సమీకరణానికి ఎన్ని మూలాలు వ్యవస్థితమవుతాయి? ఒక వర్గ సమీకరణానికి గనక మూలాలు ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా మనం చర్చించుకుంటామో ఒకసారి ఆలోచిద్దాం. సాధారణంగా వర్గ సమీకరణానికి 2 మూలాలు వ్యవస్థితమవుతాయి. దాన్ని ఆల్ఫా, బీటాగా తీసుకుంటాం. గ్రీకు భాషలోని ఆల్ఫా, బీటా అనే అక్షరాలతో సూచిస్తాం. ఇప్పుడు ఈ నియమాన్ని కనుక గమనించినట్లయితే a² + bα + c = 0 మరియు aβ² + bb + c = 0 అయితే ఆల్ఫా మరియు బీటాలను ax² + bx + c = 0 యొక్క మూలములు అని అంటారు. మూలములు అని అంటారు. ఇదే ఆల్ఫా కామా బీటాలను ax² + bx + c అనే వర్గ బహుపదికి
శూన్య విలువలని అంటారు. ఇప్పుడు ఈ నియమాన్ని పాటించాలండి. ఏ నియమాన్ని పాటించాలి? ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 మరియు ఏ బీటా స్క్వేర్ ప్లస్ బి బీటా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా మీరు గమనించండి, ఇక్కడ ఆల్ఫా అనేది డస్ నాట్ ఈక్వల్ టు బీటా అయినప్పుడు ఈ ఆల్ఫా కామా బీటాలను మనము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అనే వర్గ సమీకరణానికి సాధనాన్ని అంటారు. ఇప్పుడు మనము ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా బీటాలు అయితే మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అదేవిధంగా మూలాల లబ్ధము ఆల్ఫా బీటా సి బై ఏ అని గమనించవచ్చు. ఇక మరొక సూత్రాన్ని ఆల్ఫా కామా బీటాలు మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఎలా కనుక్కోవాలి అంటే దానిని మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మనకు పోటీ పరీక్షల్లో ఒక వర్గ సమీకరణం యొక్క 2 మూలాలు ఇచ్చి ఆ మూలాల చేత ఏర్పడే వర్గ సమీకరణాన్ని కనుగొనమని అడగటం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనం ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. అదేవిధంగా పోటీ పరీక్షల్లో మనకు ఆల్ఫా మరియు బీటాల మధ్య సంబంధించినటువంటి యొక్క సమస్యలు కూడా రావటం జరుగుతుంది. సో వాటిని కూడా మనం ఇక్కడ చర్చించుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ వర్గ సమీకరణంలో బి స్క్వేర్ మైనస్ 4ac విలువను విచక్షణి అని అంటారు. విచక్షణి అని అంటారు. దీనిని డి అనే అక్షరంతో సూచిస్తారండి. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. అంటే విచక్షణి యొక్క లాభం ఏమిటి? విచక్షణి ద్వారా మనము ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల లక్షణము లేదా స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు, తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఉదాహరణకు డి గ్రేటర్ దాన్ 0 ధనాత్మకము, డి ఈజ్ ఈక్వల్ టు 0, డి లెస్ దాన్ 0 అయిందనుకోండి. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో డి గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మూలములు వాస్తవములు మరియు విభిన్నాలు అంటారండి. అసమానాలు కూడా అనవచ్చు. డి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మూలములు వాస్తవములు మరియు సమానములు అంటారు. డి లెస్ దాన్ 0 అయినప్పుడు మూలములు కల్పిత సంఖ్యలు అంటారు లేదా సంకీర్ణ సంఖ్యలు అంటారు. అవి సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలని కూడా అంటారు. అంటే సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు ఎప్పుడవుతాయంటే మరొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0లో ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాము. అదేవిధంగా ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ వాస్తవ సంఖ్యలైనట్లయితే ఇప్పుడు ఈ నియమాన్ని పాటిస్తూ డి లెస్ దాన్ 0 కనుక అయినట్లయితే ఇప్పుడు దీనికి వ్యవస్థితమయ్యేటటువంటి యొక్క మూలాలు ఈ రూపంలో ఉంటాయండి. పి ప్లస్ ఆర్ మైనస్ ఐక్యూ రూపంలో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఒక మూలం కనుక పి ప్లస్ ఐక్యూ అయినట్లయితే రెండవ మూలాన్ని మనము ఊహించవచ్చు అండి, ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేమవుతుందంటే పి మైనస్ ఐక్యూ. ఎందుకంటే పరీక్షలో మనకు ఒక ఉదాహరణ ఇలా ఇవ్వచ్చండి. 3 + 4i మూలము కలిగిన వర్గ సమీకరణము క్రింది వాటిలో ఏది అని అడగవచ్చు. అంటే ఇక్కడ ఒక మనకు డౌట్ వస్తుంది, ఒకటే మూలం ఇచ్చారు కదండి, మనం ఏ విధంగా గణించాలి అంటే అప్పుడు మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే 3 + 4i ఇచ్చినట్లయితే మనం సంకీర్ణ సంఖ్యలో నేర్చుకుందాం. 3 + 4iకి సంయుగ్మ సంకీర్ణ సంఖ్య, దాన్నే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. అది 3 - 4i అవుతుంది. కాబట్టి అప్పుడు ఆ 2 మూలాలు తీసుకొని మనం వర్గ సమీకరణాన్ని రూపొందించవచ్చు. అలా కాకుండా ఒక సంయుగ్మ సంకీర్ణ సంఖ్యను తీసుకొని కూడా చేయవచ్చండి. అది మనం ఎలా చేయాలో ప్రశ్నను సాధించేటప్పుడు వాటి యొక్క స్ట్రాటజీ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది విచక్షణే అండి. అదేవిధంగా నెక్స్ట్ వర్గ ప్రమేయం మనం తెలుసుకున్నాం కదా. y = ax² + bx + c. ఇది వర్గ ప్రమేయము. ఈ వర్గ ప్రమేయం యొక్క కనిష్ట గరిష్ట విలువలు ఎలా ఉంటాయో కనుక్కుందాం. దీనికి ఇప్పుడు 2 సందర్భాలండి. a గ్రేటర్ దాన్ 0, a లెస్ దాన్ 0 అయిందనుకుందాం.
ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు కనిష్ట విలువ పొందుతుంది. ఈ కనిష్ట విలువ ఎంత అంటే 4ac మైనస్ b²/4a. ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు గరిష్ట విలువను పొందుతుందండి. గరిష్ట విలువ 4ac మైనస్ b²/4a. మరి ఎక్కడ పొందుతుంది? ఏ విలువ వద్ద పొందుతుంది అంటే x = -b/2a వద్ద పొందుతుంది. మరి ఇక్కడ గరిష్ట విలువ ఎక్కడ పొందుతుంది అంటే కనిష్ట కానీ గరిష్ట కానీ అది x = -b/2a వద్ద పొందుతుంది. అయితే జ్యామితీయంగా దీనిలో ఏదైనా దాగి ఉందా ఒకసారి మనం గమనిద్దాం. అంటే ఇప్పుడు మనము -b/2aను 4ac మైనస్ b²/4aను మనం నిరూపకంగా భావించినట్లయితే ఈ 4ac మైనస్ b² మీరు గమనించి ఉంటారు. ఇది విచక్షణలాగా ఉంది కానీ విచక్షణ కాదు. అంటే దీని బదులు మనం -d రాసుకోవచ్చు. అంటే -b/2a -d/4a. ఇది y = ax² + bx + c యొక్క రేఖాచిత్రాన్ని మనం గీసినట్లయితే ఆ రేఖాచిత్రము మనకు ఒక పరావలయమును సూచిస్తుందని మనం గత అధ్యాయంలో మనం పరిశీలించాం, మీరు గమనించి ఉంటారు. అప్పుడు ఒక పరావలయం వచ్చినప్పుడు ఆ పరావలయం ఈ రూపంలో ఉంటుందండి. ఈ పరావలయంలో ఈ బిందువుని ఏమంటారంటే దీన్ని శీర్షము అంటారు. ఈ పరావలయం యొక్క శీర్షం అనేది -b/2a -d/4a అవుతుందండి. దాన్ని వర్టెక్స్ అంటారండి. సో ax² + bx + c అనే వర్గ ప్రమేయం మనము ఒక రేఖాచిత్రం ద్వారా గీసినప్పుడు దాని యొక్క శీర్షము గనక వర్టెక్స్ గనక అడిగితే మీరు ఈ సూత్రం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము జ్యామితీయంగా రాయడానికి అవకాశం ఉంది. మనం సమస్యలను పరిశీలిద్దాం. ax² + bx + c = 0 యొక్క మూలములు ఆల్ఫా బీటాలు అయితే a ఆల్ఫా ప్లస్ b -2 పవర్ -2 ప్లస్ a బీటా ప్లస్ b పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు దీని విలువ ఎంత అంటే దీని విలువ a మరియు మనము b పదాల్లో కనుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. చాలా సులభమైన ప్రశ్నలు మీరు చేయగలుగుతారు. ఎలా అంటే మనం గతంలో బహుపదిలో చర్చించుకున్నాం. 1/α + 1/β α² + β² α³ + β³ mod of α - β మొదలగు సమస్యలు మీరు చాలా సులభంగా చేయగలుగుతారు. అంటే బహుపదిలో చేసినవే అది ఇక్కడ మనకు అప్లికబుల్ అవుతాయి. కానీ ఇప్పుడు ఇలాంటి సమస్యను సాధించాలంటే కొంత లాజికల్ థింకింగ్ మనం ఉండాలి, తార్కికత ఉండాలి. సాధనను పరిశీలిద్దాం. మూలాలు ఆల్ఫా బీటా కాబట్టి మనం దీనిని a² + bα + c = 0గా రాయగలం. దీనిని నేను ఒక చిన్న మార్పు చేస్తున్నాను. a² + bα = -c రాయవచ్చు కదండి. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఆల్ఫా కామన్ తీసినట్లయితే a + b మనకు -cగా వచ్చింది. ఒకసారి a + b విలువ ఎంతనో గమనించండి. ఇది -c/α వస్తుంది. ఇప్పుడు మనము a బీటా + bని కూడా ఊహించగలమండి. ఎలా అంటే a బీటా + b కూడా అంటే దీన్ని సిమిలర్లీ అంటారండి -c/β అవుతుంది. ఇప్పుడు సమస్య విషయానికి వద్దాం. మనం ఇక్కడ సమస్య అడిగింది ఏంటండి? a + b పవర్ -2 ప్లస్ a బీటా ప్లస్ b పవర్ -2 మనకు తెలుసు. దీన్ని మనం ఈ విధంగా రాయవచ్చు. 1/a + b² రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని 1/a బీటా + b² రాసుకోవచ్చు.
ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ ఏ ఆల్ఫా ప్లస్ బి విలువను ఏ బీటా ప్లస్ బి విలువను మనం ఇక్కడ ప్రతిక్షేపించాలండి. చూడండి ఒకసారి, 1/a ఆల్ఫా ప్లస్ బి అంటే ఆల్ఫా బై మైనస్ సి అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మైనస్ ఆల్ఫా బై సి హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా మీరు గమనించుంటారు దీన్ని మనం మైనస్ బీటా బై సి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సూక్ష్మీకరిస్తే ఇది ఆల్ఫా స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుందండి, ప్లస్ బీటా స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ సి స్క్వేర్ ఎల్సిఎన్ తీసుకున్నట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. దీన్ని మనము సౌలభ్యం కోసం సూక్ష్మీకరణ కొరకు 1/c స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇది మనకు తెలుసు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా రాయొచ్చండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు మైనస్ బి బై ఏ అని తెలుసు, ఆల్ఫా బీటా మనకు సి బై ఏ అని తెలుసు. కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ యొక్క విలువ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అని మనకు తెలుసు. ఆ విలువను మనం ప్రతిక్షేపిస్తే సరిపోతుందండి. సో దీన్ని 1/c స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ రాస్తామండి. ఇప్పుడు దీని విలువ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్ అవుతుంది. చాలా సులభం అండి. అదే సమస్యను మనం ప్రత్యక్షంగా చేసినట్లయితే మనకు చాలా సమయం వృధా అవుతుందండి. సో ఈ విధంగా మనము బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ప్రాథమిక భావనను మనం దృష్టిలో పెట్టుకోవాలండి. అంటే ఆల్ఫా బీటాలు మూలాలైనప్పుడు ఒక సందర్భం తీసుకొని దీన్ని సమస్యను సాధించడం జరిగింది. ఈ విధంగా మనం సమస్యను చాలా సులభంగా చేయొచ్చు. మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3kx ప్లస్ 2e పవర్ 2 log k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 లో మూలాల లబ్ధము 7 అయితే మూలాల మొత్తము దీని ఆప్షన్ చూద్దాం. ఏ 2, బి 4, సి 6, డి 8. ఈ సమస్య చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైన ప్రశ్న. సో ఈ సమస్యను మనం సాధించాలంటే మొట్టమొదటి చూడండి, ఇది సంవర్గమానాలను వర్గ సమీకరణంతో అనుసంధానం చేయబడ్డది, కనెక్షన్ చేయబడ్డది. కాబట్టి మనము సంవర్గమానాల యొక్క ధర్మాలు కనుక తెలిసినట్లయితే ఈ సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. అంటే మొట్టమొదట మనం ఏంటంటే మూల లబ్ధమును కనుక్కొని అది 7కు సమానం చేసేసి ఇక్కడ కావలసినటువంటి ఒక కే విలువను కనుక్కొని తర్వాత మనం సులభంగా మనము మూలాల మొత్తం కనుక్కోవచ్చండి. చూద్దాం ఒకసారి మనము దీని యొక్క సాధనను మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనకిచ్చింది మూలాల లబ్ధం 7 కాబట్టి మూలాల లబ్ధం అంటే ఇక్కడ చూడండి స్థిర పదము బై x స్క్వేర్ గుణకం అంటే 1 అంటే 2 to the power of e పవర్ 2 log k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 అండి. ఇక్కడ 2 to the power of e పవర్ 2 log k ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుందండి. అయితే దీన్ని మనము 2 ఇటు పంపించేస్తే e to the power of log k స్క్వేర్గా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అయితే మనకు ఒక సూత్రం ఉంది సంవర్గమానాల్లో, e to the power of log f of x అంటే f of x అండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్లో కూడా యూజ్ చేస్తారండి ఇది. అంటే ఇక్కడ మనకు తెలుసు k స్క్వేర్ అవుతుంది, k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4.
ఇప్పుడు నెక్స్ట్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేది మనకు +or-2. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ విషయం ఏంటంటే కే అనేది ధనాత్మకం కావాలి, కే >0. కాబట్టి ఇక్కడ మనం కేని 2గా తీసుకోవాలి. కే విలువ వచ్చేసిందండి. మనకు మూలాల మొత్తం కావాలి, అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, ఈ విలువ బై x² గుణకం. అంటే ఇప్పుడు ఏమొస్తుందండి, ఇక్కడ 3k అంటే 3 × 2 అంటే 6, ఆన్సర్ 6. సో ఇక్కడ మీరు ఆప్షన్ గుర్తించగలుగుతారా? చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఎస్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రశ్నలు మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. మరొక ప్రశ్నను చూద్దాం. x² + px -3 = 0 లోని మూలాల వర్గముల మొత్తము 10. మొత్తము 10 అయితే P ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆప్షన్స్ A +or-2, B +or-3, C 5, D -5. ఒకసారి ఈ సమస్యను మనం పరిశీలిద్దాం. ఈ వర్గ సమీకరణంలో మూలాల వర్గాల మొత్తం ఇవ్వబడింది. మూలాలను మనం ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే α² + β² యొక్క విలువ ఇక్కడ ఇవ్వబడింది. మరి α² + β² 10కి సమానం కాబట్టి α² + β² అంటే మనకు తెలుసు, దాన్ని α + β² -2α బీటాగా రాసుకొని ఆల్ఫా ప్లస్ బీటా విలువ మరియు ఆల్ఫా బీటా విలువ ప్రతిక్షేపించినట్లయితే మనకు అవసరమైన పి విలువ వస్తుందండి. కాబట్టి ఇక్కడ మేజర్గా ఈ సమస్యలో మనము గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ ప్రశ్నను చదివిన తర్వాత దీంట్లో అండర్లైన్ చేసుకోవాల్సింది, దాన్నే పేరాఫ్రేజ్ అంటారండి, ఈ మూలాల వర్గాల మొత్తము. ఇది ఇంపార్టెంట్ అండి. సో దీన్ని ఇక్కడ మనము గణిత భాషలో ఏ విధంగా రాసుకోవచ్చు అంటే α² + β² = 10. గణిత పరిభాషలో కనుక మనకు రాయడం జరిగిందంటే సమస్య చాలా సులభం అవుతుందండి. α² + β² 10 కాబట్టి దీన్ని α + β² -2α β = 10గా రాసుకోవచ్చు. ఇప్పుడు α + β అంటే మనకు తెలుసు, ఇక్కడ -p వస్తుందండి, గమనించండి. సో -p² -2 × ఆల్ఫా బీటా అంటే ఇక్కడ -3 = 10. ఇది ప్రాక్టీస్ చేసుకోరండి బాగా. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా విలువ రాయటం ప్రత్యక్షంగా అంటే సమస్యను చూడగానే చెప్పగలగాలండి. సో ఆ విధంగా చెప్పగలిగితే మనం చాలా వేగంగా మనం సమస్యను సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ సమస్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని p² రాసుకుంటాము. ఇది మైనస్ అవుతుందండి, జాగ్రత్తగా గమనించాలి. =10 అంటే p² 4 వస్తుంది. p √4 అంటే దీని సాధన +or-2 అవుతుందండి. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. 3 + 2√2 మూలముగా కలిగిన వర్గ సమీకరణం. ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ జవాబు మనకు x పదాల్లో కానీ y పదాల్లో కానీ ఉంటుంది. సాధారణంగా x పదాల్లో ఉంటుందండి. అంటే 3 + 2√2 మూలము కలిగిన అంటే అర్థం ఏంటంటే ఒక మూలం ఉండదండి వర్గ సమీకరణానికి. మనకు తెలుసు 2 మూలాలు ఉంటాయి, లేకపోతే సమాన మూలాలనే ఉండాలి. అంటే 3 + 2√2 ఒక మూలమైందంటే దాని యొక్క గుణకాలు గనక వాస్తవ సంఖ్య లేనప్పుడు, అంటే వర్గ సమీకరణం యొక్క గుణకాలు వాస్తవ సంఖ్య లేనప్పుడు మనకు
3 మైనస్ 2√2 అనేది మరొక మూలం అవుతుంది. అంటే ఇప్పుడు మూలాల మొత్తము మూలాల లబ్ధం కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత సమస్యను చాలా సులభంగా చేయొచ్చు. కానీ దానికంటే చాలా సులభమైన మార్గం ఉందండి. ఆ షార్ట్కట్ మెథడ్ మనం చేద్దాం. ఇచ్చినటువంటి మూలాన్ని ఎక్స్ అనుకోండి, ఎక్స్గా భావించండి. 3 + 2√2. ఈ 3 + 2√2లో మనకు తెలుసు 3ను మనం అకరణీయ భాగం అంటారు, 2√2ను కరణీయ భాగం అంటారు. ఈ అకరణీయ భాగాన్ని ఇటువైపు తీసుకొద్దాం. x - 3 = 2√2. ఇప్పుడు ఇరువైపులో వర్గం చేయండి. ఇరువైపులో వర్గం చేస్తే x - 3 2 = 2√2². అంటే x - 3 2 అంటే a - b² సూత్రాన్ని ఉపయోగించాలండి. a - b² అంటే తెలుసు కదండి, a² - 2ab + b² అనే సూత్రం ఉపయోగించాలి. కాబట్టి x - 3 2 యొక్క విలువ చూడండి ఏమవుతుంది. x² - 6x + 9 = 2√2² అంటే 4 × 2 8 అవుతుంది. 8 ఇటు తీసుకొస్తే x² - 6x + 1 = 0. మీరు ఒకసారి గమనించినట్లయితే సో ఇదే మనకు కావలసినటువంటి జవాబు. ఈ విధంగా మీరు ఈ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఎలాంటివంటే 4 + √15 మూలముగా కలిగిన వర్గ సమీకరణము, 6 - √35 మూలముగా కలిగిన వర్గ సమీకరణము, 5 + 2√6 మూలముగా కలిగిన వర్గ సమీకరణము, 7 - 4√3 మూలముగా కలిగిన వర్గ సమీకరణము. ఇవన్నీ మోడల్స్ వచ్చే అవకాశం ఉందండి. వీటిపైన మీరు సమస్యలు మీరే రూపొందించుకోవచ్చు. సో సమస్యలు కూడా వాటి యొక్క జవాబులను మీరు కూడా స్వయంగా పరిశీలించుకొని సాధించడానికి ప్రయత్నం చేయండి. మరొక ప్రశ్నను గమనిద్దాం. x² + kx + 27 = 0 లో ఒక మూలము వేరొక మూలమునకు మూడు రెట్లు అయితే k = ఏ ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 9, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి ఒకసారి గమనిద్దాం, ఆప్షన్ డి -30. దీంట్లో ఇప్పుడు మనము సరి అయినటువంటి యొక్క జవాబును మనము రాయాలి. ఇలాంటి సమస్యలు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు వివిధ పోటీ పరీక్షల్లో ఈ కాన్సెప్ట్ అంటే ఈ భావనకు సంబంధించినటువంటి యొక్క ప్రశ్నలు చాలా వచ్చాయి. కాబట్టి ఒకసారి దీనికి సంబంధించినటువంటి యొక్క భావనను మనం దాన్ని రికాల్ చేసుకొని జ్ఞప్తికి తెచ్చుకొని సాధిస్తే మిగతా ఈ రూపంలో వచ్చేటువంటి యొక్క అన్ని సమస్యలు కూడా మీకు వాటికి జవాబు దొరుకుతుంది. వాటి సాధించడానికి అవకాశం ఉంది. ఇలాంటి మోడల్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎలా అంటే ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణంలో మూలాల నిష్పత్తి m/n ఉండుటకు నియమము. ద కండిషన్ దట్ ద రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0 ఆర్ ఇన్ ద రేషియో m/n. సో దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ఒక షార్ట్కట్ చెప్తానండి. ఎలా అంటే ఒకసారి చూడండి షార్ట్కట్ ఇక్కడ సులభ పద్ధతి. ax² + bx + c = 0 రూట్స్ ఒకటి ఆల్ఫా బీటా ఉందనుకోండి. ఈ ఆల్ఫా బీటా గనక m/nలో ఉన్నాయనుకుందాం. దానికి నియమం ఏమిటంటే కండిషన్ ఇక్కడ నియమం
నియమం. ఈ రెండు గుణించండి అంటే ఎంఎన్ వస్తుంది. లేదా ఇట్లా బ్రాకెట్ పెట్టుకోండి, చెప్తాను. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి, ఇక్కడ b² రాయండి, ఇక్కడ AC రాయండి. గమనిస్తున్నారా? ఈ బ్రాకెట్లో ఏం రాయాలంటే ఈ రెండు గుణకారం చేయండి. దీని పూర్వపదము పరపదం అంటారో తెలుసు నిష్పత్తిలో, వాటి లబ్ధము ఎంఎన్ రాయండి ఇక్కడ. తర్వాత ఈ పూర్వపదము పరపదము రెండింటి మొత్తం రాయండి, m+n, ఇక్కడ స్క్వేర్ రాయండి, అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఈ నియమాన్ని ఈ సమస్యకు మనకు రాసినట్లయితే సులభంగా వస్తుంది. చూద్దాం. ఇక్కడ ఒక మూలము వేరొక మూలమునకు 3 రెట్లు అంటే ఇక్కడ నిష్పత్తి 1:3 అని అర్థం. కాబట్టి సాధనలో ఇచట నిష్పత్తి m:n = 1:3. 2 రెట్లు అంటే 1:2. ఇప్పుడు మనం ఎలా రాయొచ్చండి? బ్రాకెట్ b² అంటే k² అని తెలుసు మనకు. మళ్ళీ బ్రాకెట్ AC అంటే 27. ఇప్పుడు 3 × 1 3, 3 + 1 4, 4². ఇప్పుడు మనం దీన్ని k² = 4² అంటే 4 × 4, ఇది 27 కాబట్టి 9 అంటే 3 × 3. మనకు k విలువ కావాలి అంటే √4 × 4 × 3 × 3. ఇది తెలుసు, చాలా సులభంగా రాయొచ్చండి. దీన్ని ±4 × 3. సో దీని ఆన్సర్ ±12. సో 12 ఎక్కడ ఉన్నది సాధన? లేదు. కాబట్టి ఇక్కడ జవాబు అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి మనము డీని ఆప్షన్ మనం చేంజ్ చేసుకుందాం. డి ఆప్షన్ ±12గా తీసుకుందాం. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం చాలా సులభంగా చేయొచ్చండి. x² - bx + c = 0 యొక్క మూలములు లేదా మూలాలు రెండు వరుస పూర్ణాంకాలు అయితే, రెండు వరుస పూర్ణాంకాలు అయితే b² - 4ac A ఆప్షన్ A -2, ఆప్షన్ B 3, ఆప్షన్ C 2, ఆప్షన్ D 1. ఈ సమస్య చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మొదట మీరు ఈ సమస్యను మీరు ఒకసారి చదివి దీన్ని పేరాఫ్రేజ్ చేయాలి. పేరాఫ్రేజ్ అంటే దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. దీంట్లో ముఖ్యమైన విషయం అండర్లైన్ చేసుకోవాల్సింది చూడండి. ఒకటి సమీకరణము, తర్వాత మూలాలనేవి రెండు వరుస పూర్ణాంకాలైతే, ఇది కండిషన్. ఇందాక మనం గతంలో చర్చించుకోవడం జరిగింది గత ఎపిసోడ్లో. రెండు వరుస పూర్ణాంకాలంటే వాటి భేదము 1 అని అర్థం. అంటే మూలాల భేదము 1. మూలాల భేదం 1 అంటే |α - β = 1. ఇక మనకు తెలుసు |α - βను మనం √d/aగా రాస్తామని. దాని ద్వారా చాలా సులభంగా చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సమస్య మనకు |α - β = 1 అని అర్థం. అంటే గణిత భాషలో రాయగలిగాం. ఇప్పుడు |α - β అంటే √d/a = 1. ఇక్కడ d a విలువను ప్రతిక్షేపించాలి. మనకు ఒకసారి చూద్దాం, గణిద్దాం. ఇక్కడ d అనేది b² - 4ac. అంటే ఇక్కడ b విలువ మనకు bగానే ఉంది, కానీ a1 c1, b² - c వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది, ప్రశ్నలో కూడా ఏ ఉండదండి, 4c ఉంటుంది. రైట్. ఇప్పుడు మనము ఇక్కడ a అంటే 1 అని తెలుసు, ప్రతిక్షేపిద్దాం.
దీన్ని రూట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏగా రాయొచ్చు. వర్గం చేస్తే డి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. ఈ డి విలువను ఏ విలువను మనం ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 అని తెలుస్తుంది. కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4ac, కానీ ఇక్కడ చూడండి బి స్క్వేర్ మైనస్ 4ac అనేది బి స్క్వేర్ మైనస్ 4cకి సమానము, ఎందుకంటే a1 కాబట్టి. ఇక్కడ వచ్చినటువంటి యొక్క జవాబును మనం పరిశీలిద్దాం. బి స్క్వేర్ మైనస్ 4c ఈజ్ ఈక్వల్ టు 1. ఒకసారి ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే ఈ 1 అనేది మనకు రైట్ ఆన్సర్. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. గమనించారా? వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటారు. రూట్స్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్ అన్నప్పుడు ఈ విధంగా మనం సమస్యను సాధించాలి. బి మైనస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. బి డస్ నాట్ ఈక్వల్ టు సి యొక్క మూలాలు సమానమైతే ఏబీసీల శ్రేణి, అంటే ఏబీసీలు ఏ శ్రేణిలో ఉంటాయని అర్థం అండి. ఒకటి ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, బి జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్, సి హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్, డి ఏజీపీ అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ సమస్య కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య అండి. చాలామంది తప్పు చేస్తారండి పరీక్షలో, కానీ ఇది చాలా సులభమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్నలో లాజిక్ దాగి ఉంది, తార్కికత దాగి ఉంది. అంటే మొదట ఇక్కడ మనం గమనించినట్లయితే మూలాలు సమానంగా ఉన్నాయి, ఫస్ట్ మొదట గమనించండి. కానీ అదేవిధంగా మనము ఒకటి గమనించాలి, బహుపదుల్లో మనము కానీ చర్చించవలసిన అంశం ఏమిటంటే ఇక్కడ మనము శేష సిద్ధాంతాన్ని గమనించాలి, లేదా కారణాంక సిద్ధాంతాన్ని. కారణాంక సిద్ధాంతం అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకు పి ఆఫ్ ఎక్స్ అనేది గనక ఒక బహుపది అయినప్పుడు, పూర్ణాంకిక లేదా పూర్ణాంక సమాసమైనప్పుడు పి ఆఫ్ 1 0 అయితే 1 దానికి శూన్య విలువ అని అంటారు. లేకపోతే అది గనక బహుపది సమీకరణమైనట్లయితే పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు 1కి దానికి సాధన అంటారు. ఒకసారి మనము దీన్ని గమనించినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రతిక్షేపించండి, ఏమవుతుంది ఇక్కడ అంటే బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి 0 అవుతుంది. లేకపోతే దీన్ని వేరే రకం కూడా చేయొచ్చండి. వీటి యొక్క గుణకాల మొత్తము గనక శూన్యమైనట్లయితే దానికి 1 ఒక మూలం అవుతుంది. కాబట్టి మొదట మనం పరిశీలించవలసింది ఏంటంటే ఇలాంటి సమస్యలు ఇచ్చినప్పుడు అంటే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ గుణకాలు చక్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఏమిటా చక్రీయ ధర్మము? బి మైనస్ సి, సి మైనస్ ఏ మైనస్ బిని చక్రీయ ధర్మం అంటారు. ఇలాంటి చక్రీయ ధర్మాలతో కూడినటువంటి యొక్క వర్గ సమీకరణ సమస్యలు ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే వాటి యొక్క గుణకాలను కూడి చూడాలి. ఆ గుణకాలు గనక శూన్యమైనట్లయితే 1 అవుతుందండి దానికి మూలము. రెండవ మూలాన్ని మనము సులభంగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? ఒకసారి ఇక్కడ చూడండి, పేరాప్రేజ్ చేసాం, సమానం అన్నాం కాబట్టి రెండవ మూలం కూడా 1 అవుతుంది. ఇప్పుడు మనం మూలాల లబ్ధం అనే కాన్సెప్ట్ ద్వారా అంటే అది కూడా 1, ఆ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బై బి మైనస్ సిగా రాసుకొని మనం సాధించవచ్చు. సరే, ఒకసారి మనము వీటిలో ఉన్నటువంటి ఒక గుణకాల మొత్తాన్ని కనుగొని చూద్దాం. బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి. ఇప్పుడు మనం చూడండి, బి క్యాన్సల్, సి క్యాన్సల్, ఏ క్యాన్సల్, 0 వచ్చింది. అంటే దేర్ఫోర్ ఒక మూలము ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూలాలు సమానమైనటువంటి యొక్క ధర్మం ఉంది కాబట్టి ఈ ధర్మం ప్రకారము రెండవ మూలము బీటా ఈజ్ ఈక్వల్ టు కూడా 1 కావాలి కంపల్సరీ. ఇప్పుడు మనము ఆల్ఫా ఇంటూ బీటా రాద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం, ఏ మైనస్ బి బై బి మైనస్ సి. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బై బి మైనస్ సి. అడ్డ గుణకారం చేస్తే ఏ మైనస్ బి
ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి అవుతుంది. దీన్నే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2bగా రాయవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2. బి అనేది ఏ కామా సిల యొక్క అంక మధ్యమము అని కూడా అంటారు. ఇక్కడ మరొక కాన్సెప్ట్ వచ్చిందండి. ఇదే కాన్సెప్ట్ స్టడీలో కూడా ఉపయోగపడుతుందండి. అంటే ఈ విధంగా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి అయినట్లయితే ఏ కామా బి కామా సిలు ఏపీలో ఉంటాయి. బిని అంక మధ్యమం అని కూడా అంటారు. అది బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2. ఈ విధంగా వచ్చినప్పుడు ఏ కామా బి కామా సిలు ఏపీలో ఉంటాయి. ఇది కూడా మనకు పరీక్షలో రావచ్చండి. స్టడీలోనే అటువంటి అధ్యాయంలో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి లేదా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2 అయితే ఏబీసీల గురించి మీరు ఏం చెప్తారు అంటే ఏ కామా బి కామా సిలు అంక శ్రేణిలో ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనము జవాబును కనుక పరిశీలించినట్లయితే ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. ఇప్పుడు మనము మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. పి ఇంటూ క్యూ మైనస్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ మైనస్ పిఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ p మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలాలు సమానమైతే సమానమైతే 2/q ఈజ్ ఈక్వల్ టు ఏ ఫస్ట్ ఆప్షన్, వన్ బై పి ప్లస్ 1/r, బి 1/p మైనస్ 1/r, సి p ప్లస్ ఆర్, డి p ఇంటూ ఆర్ పిఆర్. ఇప్పుడు ఈ సమస్యను మీరు ఒకసారి గమనించండి. ఈ సమస్యను కూడా గమనించినట్లయితే ఈ సమస్యలోని యొక్క గుణకాలు కూడా చక్రీయంగా ఉన్నాయండి. మీకు ఆల్రెడీ గతంలో మనం చర్చించుకోవడం జరిగింది. చక్రీయంగా ఉన్నప్పుడు వాటి యొక్క గుణకాల మొత్తాన్ని మనం పరిశీలించాలి. ఒకసారి గుణకాల మొత్తాన్ని పరిశీలిద్దాం. అదేవిధంగా ఇక్కడ మూలాల సమానము కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా ఉంది. మొదట గుణకాల మొత్తం చూద్దాం. p ఇంటూ క్యూ మైనస్ ఆర్ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ మైనస్ పి ప్లస్ ఆర్ ఇంటూ పి మైనస్ క్యూ. పరిశీలిద్దాం దీని విలువ ఎంత వస్తుందో. pq మైనస్ పిఆర్ ప్లస్ క్యూఆర్ మైనస్ pq ప్లస్ పిఆర్ మైనస్ క్యూఆర్. ఇప్పుడు pq pq పిఆర్ పిఆర్ క్యూఆర్ క్యూఆర్ ఏమొచ్చిందండి గమనించండి, 0. అంటే ఇప్పుడు మీరు దీని యొక్క ఒక మూలాన్ని మీరు సులభంగా అంచనా వేయగలుగుతారు. ఒక మూలం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఇక ఈ మూలాలు సమానమైనటువంటి ఒక భావన ఉంది కాబట్టి, కాన్సెప్ట్ ఉంది కాబట్టి రెండవ మూలం కూడా 1 కావాల్సిందే కదండి. అంటే ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక మూలాల లబ్ధం రాద్దాం. అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు లెక్క ప్రకారం ఇక్కడ ఆర్ ఇంటూ పి మైనస్ క్యూ బై పి ఇంటూ క్యూ మైనస్ ఆర్ అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా బీటా అంటే 1 అని మనకు తెలుసు. అంటే దీన్ని 1 రాసుకుందాం. అడ్డ గుణకారం చేస్తే పిఆర్ మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ మైనస్ పిఆర్. అంటే దీన్ని 2pr ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ప్లస్ క్యూఆర్గా రాయవచ్చు. దీన్ని 2pr ఈజ్ ఈక్వల్ టు క్యూ కామన్ తీసినట్లయితే క్యూ ప్లస్ ఆర్గా రాయొచ్చు. మనము జవాబును యొక్క పట్టి మనము దీని యొక్క మ్యానిపులేషన్స్ మార్చుకోవాలి. దాన్ని మ్యాథమెటికల్ మ్యానిపులేషన్స్ అంటారు. ఇక్కడ జవాబు ఒకసారి చూసినట్లయితే 2/q కావాలి కాబట్టి క్యూని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే 2/q ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్ బై, ఇక్కడ మనం కామన్ తీసింది క్యూ కాబట్టి చూడండి బ్రాకెట్లో మనకి ఇక్కడ ఉండేటటువంటి యొక్క విలువను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ అంటే దీన్ని p ప్లస్ ఆర్ బై పిఆర్గా రాసుకోవచ్చు.
దీనిని మనము సూక్ష్మీకరిస్తే p/pr ప్లస్ r/prగా రాయవచ్చండి. r క్యాన్సల్, p క్యాన్సల్, అంటే చూడండి జవాబును ఒకసారి 1/p ప్లస్ 1/r అంటే ఇక్కడ 2/q విలువను p మరియు r పదాల్లో వ్యక్తపరచడము జరిగినది. అంటే దీని యొక్క జవాబు మనకు ఏ ఆప్షన్ అవుతుందండి. ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. మరొక అంశం అండి, ఇక్కడ p, q, rలు అంటే గతంలో a, b, cలు గత ప్రశ్నలో ఉంది కదండి. ఆ విధంగానే p, q, rలు ఏ శ్రేణిలో ఉంటాయి అంటే హరాత్మక శ్రేణి అని చెప్పాలండి. హర శ్రేణిలో ఉంటాయి లేదా హరాత్మక హెచ్పిలో ఉంటాయి, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అది కూడా మనకు శ్రేణిలో వచ్చే అవకాశం ఉందండి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. x² ప్లస్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క ఒక మూలము 3 + 4i అయితే ఆప్షన్ ఏ p ఈజ్ ఈక్వల్ టు 6, q ఈజ్ ఈక్వల్ టు 25, b ఈజ్ ఈక్వల్ టు అంటే b అనే ఆప్షన్ చూడండి, p ఈజ్ ఈక్వల్ టు 6, q ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు అంటే c ఆప్షన్ అండి, p ఈజ్ ఈక్వల్ టు -6, q ఈజ్ ఈక్వల్ టు -7. ఇక డి ఆప్షన్ మనం పరిశీలించినట్లయితే p ఈజ్ ఈక్వల్ టు -6, q ఈజ్ ఈక్వల్ టు 25. ఈ సమస్యను మనం సాధించడానికి మనము ప్రయత్నం చేద్దాం. x² ప్లస్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0 వీటిని ఏమంటారంటే మోనిక్ వర్గ సమీకరణం అంటారు. అంటే x² గుణకం కనుక 1 అయినట్లయితే దాన్ని మోనిక్ వర్గ సమీకరణం అంటారు. మోనిక్ వర్గ సమీకరణంలో మూలాల మొత్తము మూలాల స్వభావం కనుక్కోవడం చాలా సులభం అండి. దీన్ని వియాటే అనేటువంటి గణిత శాస్త్రవేత్త, రష్యన్ గణిత శాస్త్రవేత్త చాలా సులభంగా చెప్పాడు. దాని యొక్క మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -x గుణకం అండి. మూలాల లబ్ధము ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ స్థిర పదం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -x గుణకంగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక మూలం ఇచ్చారు 3 + 4i, కానీ రెండవ మూలం దాని యొక్క సంయుగ్మ సంకీర్ణ సంఖ్య అని మనకు తెలుసు. ఇప్పుడు మనము దీన్ని అండర్లైన్ చేసుకుందాం, సమస్యలో. ఇప్పుడు సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 + 4i, ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు 3 - 4i అవుతుంది. వియాటెస్ సూత్రం ప్రకారం ఇప్పుడు మనము ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -pగా రాయొచ్చండి. అంటే ఈ రెండు కూడినట్లయితే +4i - 4i పోతుంది, 6 ఈజ్ ఈక్వల్ టు -p, అంటే p ఈజ్ ఈక్వల్ టు -6, p విలువ వచ్చేసిందండి. అదేవిధంగా ఆల్ఫా బీటా అంటే q, అంటే రెండు గుణకారం చేయాలి. ఈ రెండు గుణకారం చేయాలంటే గమనించండి, a + b × a - b రూపంలో ఉన్నది కాబట్టి మనకు తెలుసు వాటి యొక్క మాడ్యులస్ స్క్వేర్ అవుతుంది, అవి సంకీర్ణ సంఖ్యలు కాబట్టి. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే 3² + 4² రాసుకోవచ్చు, లేదా గుణకారం చేయండి పర్వాలేదు. 3² - 4i² వస్తుంది, అంటే 9 + 16 వస్తుందండి. 3² + 4² వస్తుంది ఈజ్ ఈక్వల్ టు q, అంటే q ఈజ్ ఈక్వల్ టు 9 + 16 అంటే 25. ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, p విలువ -r కావాలి, q విలువ 25 కావాలి. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ మనము రైట్ ఆప్షన్ డిగా తీసుకోవచ్చు, చాలా సులభంగా చేయొచ్చు. ఇంకేమైనా దీనికి ఈజీ పద్ధతి ఉందా? షార్ట్ కట్ మెథడ్ అంటే ఈ సమస్యను మనం రెండు భాగాలుగా చేద్దాం. 3 + 4i మూలముగా కలిగినటువంటి వర్గ సమీకరణం, దాన్ని రూపొందించి దాన్ని x² + px + q ఈజ్ ఈక్వల్ 0 కనుక పోల్చినట్లయితే p, q విలువలు వస్తాయండి. చూద్దాం ఒకసారి మనం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 + 4iగా తీసుకోండి.
ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4i, అంటే వాస్తవ భాగాన్ని ఇటువైపు తీసుకొచ్చాను. వర్గం చేస్తే ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అవుతుంది. ఇది 16i² అంటే మైనస్ 16. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని, ఈ సమీకరణాన్ని మనం దత్త సమీకరణంతో పోల్చామనుకోండి. చూడండి, గమనించండి. p విలువ -6, q విలువ ఇక్కడ 25. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం షార్ట్కట్ మెథడ్లో సులభంగా కూడా చేయవచ్చండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ px ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క ఒక మూలము 4 మరియు ఎక్స్ స్క్వేర్ ప్లస్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలములు సమానమైతే q ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆప్షన్ ఏ 49/4, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 12. ఈ సమస్యను మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ మొట్టమొదట ఇది చూసుకోండి. ఒక మూలము 4 అంటే 4 అనేది దీన్ని తృప్తిపరచాలి. ఫస్ట్ మనము మొదటి సమీకరణలో 4 ప్రతిక్షేపించాలి. అంటే 16 ప్లస్ 4p ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే 4p ఈజ్ ఈక్వల్ టు -28. p అనేది -7 అని మనకు తెలుసు. ఇప్పుడు రెండవ సమీకరణం యొక్క మూలాలు సమానం అన్నాడు కదా, కాబట్టి ఇప్పుడు ఇది చూసుకోండి. ఈ కండిషన్ మూలాలు సమానం కాబట్టి d అనేది 0 కావాలి. అంటే p² మైనస్ 4q ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ p² మనం ప్రతిక్షేపించినట్లయితే 49 మైనస్ 4q ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రేఖీయ సమీకరణాన్ని మనం సాధించాలి. 49 ఈజ్ ఈక్వల్ టు 4q. సో q ఈజ్ ఈక్వల్ టు 49/4. అంటే ఇప్పుడు ఇక్కడ జవాబు మనకు 49/4 అవుతుంది. అంటే 49/4 ఇస్ ద రైట్ ఆప్షన్. అంటే ఏ అనేది ఇక్కడ మనకు సరి అయిన జవాబు. సో ఈ విధంగా మనము సమస్యలు సాధించవచ్చు. వర్గ సమీకరణకు సంబంధించినటువంటి సమస్యలను మనం సాధించడం జరిగింది. సో మరికొన్ని సమస్యలను వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.